సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము పంచమాధ్యాయము. ఓ శివధనుస్సంపన్నా జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీకమాసములో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీతా పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునే 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీకమాసంలో తులసీదళాలతోగాని తెలుపు లేదా నల్లు గన్నేరుపూలతోగాని విష్ణుపూజను చేస్తారో వాళ్లు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనము. యః కార్తీకేసితే వనభోజనమాచరేత్ స యాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే. కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనము చేసినవారు పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీకమాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలిగ్రామము నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చెయ్యాలి. ఇలా కార్తీకమాసంలో వనభోజనమును ఎవరైతే నిర్వహిస్తారో వాళ్లు ఆయా తాళాలలో చేసిన సర్వపాపాల నుంచి తెమిలుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి, ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వము కావేరీ తీరములో దేవశర్మ అనే సగ్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్టప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాణ్ణి పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయనా, రోజూ కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు, ఈ విధంగా కార్తీకవ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పినా దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీకవ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుణ్ణి అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుకరూపం పోతుంది అని శాప విముక్తి అనుగ్రహించాడు. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన ఆ బ్రాహ్మణ యువకుడు అడవిలోన ఫలవంతమైనదే, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగరడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొక మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణునన్నివి తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడైన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కాని అపకారము ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనం మాత్రంచేత రవంత పశ్చాత్తాప్తుడు, జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది, దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు.
ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవారు జీవన్ముక్తులవుతారు అని తెలియజేయగా, ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువబ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలివెళ్ళిపోయాడు. అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడకంటా తెలుసుకున్నడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యూ కూడా దేహాంతరణ ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనక, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతమాచరించాలి, లేదా కనీసం కార్తీక మహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్తః. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీకమాసం 30 రోజులూ కూడా ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకమాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనను చేసినా, దీపదానం చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో ఒత్తిని చేసి, బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవురేతిని పోసి ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను భమ్మిడి వత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తిచేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదానమంత్రము సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్ఛుభావహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ. జ్ఞానమును సంపదలను శుభాలను కలిగించే దైవ దీపదానం చేస్తున్నాను, దీనివల్ల నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయువృద్ధి, అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయకృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమైన ఒక కథను వినిపిస్తాను విను. లుబ్ధ వితంతువు మోక్షమందుట. పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేళ్ళి. ఆమె రోజూ భిక్షాటనను చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలని విక్రయించి తాను దూషితాన్నంతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లలో వంటపనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్న మానసయ్యైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడూ హరినామస్మరణము చెయ్యడంగాని, హరికథనో పురాణన్నో వినడంగాని, పుణ్యతీర్థ సేవనమునుగాని, ఏకాదశి ఉపవాసమునుగాని చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశమున శ్రీరంగయాత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేదు శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరం వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమేదే ఈ శరీరం. ఈ శరీరం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటికొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదరిపోయే వాననీళ్లా చెదరిపోతాయి. నీటిమీద నురుగులాటి నీ తనువు నిత్యం కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతలవలే మసి కావడమే తప్ప మేలనేది ఏదీ లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూత దయాకారుడని గుర్తించు. నిరతము హరిచరణాలనే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మానాత్మీయ భంగత, లోభమంటే ధన వ్యయచింత, మోహమంటే మమత అహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటినీ వదిలిపెట్టు. నా మాట విని ఇకనుంచైనా కార్తీకమాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికే దీపదానం చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వల్ల ఆమెకు జ్ఞానోదయమయింది. తను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీకవ్రతాన్ని చెయ్యాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీకమాసమే
వ్రతాచరణమును ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీకమాస నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలలు పొందింది. కాబట్టి రాజా, కార్తీకమాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసిగాని తెలియకగాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్నవారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠాధ్యాయ సమాప్తః. 3వ రోజు పారాయణము సమాప్తము.